హాయ్ గైస్. సొంత మైదానంలో హార్దిక్ సేన అదరగొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. గురువారం వాంకడే గంటపై ముంబై ఇండియన్స్ బ్యాటర్లు బెంగళూరు బౌలర్లను చెడుగులాడుకున్నారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 34 బంతులు 69, రోహిత్ శర్మ 24 బంతుల్లో 38 విధ్వంసానికి సూర్య 19 బంతులు 52 మెరుపుని తోడవడంతో పాండ్య జట్టు అలవోగ్గా విజయం సాధించింది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని 93 బంతుల్లోనే ఛేదించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఘోర ఓటమిని ఆర్సీబీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు అనుకూలంగా నిర్ణయాలు ఇచ్చారని ఆర్సీబీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సాక్షులుగా కొన్ని స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి నోబాల్ కాగా ఆన్ఫీల్డ్ ఎంపైర్ ఇవ్వలేదు. దీన్ని సమించిన థర్డ్ ఎంపైర్ ఆన్ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండడం గమనార్హం. మరొక స్క్రీన్ షాట్లో ముంబై ఫీల్డర్ బౌండరీ లైన్కు ఆనుకుని ఉన్న సమయంలో బంతిదాన్ కాల్ తగిలి ఉంది. అయినప్పటికీ దీన్ని ఆన్ఫీల్డ్ ఎంపైర్ 4గా ప్రకటించలేదు. ఇవన్నీ చూస్తుంటే మ్యాచ్ ముందే ఫిక్స్ అయినట్లు అనిపిస్తుందని ఆర్సీబీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అదే ఇలా ఉండగా గత మ్యాచ్ వరకు 5-6 స్థానాల్లో ఉంటూ అభిమానులకు సంతోషాన్ని కలిగించిన ఆర్సీబీ జట్టు ఉన్నటువంటి పాయింట్ పట్టికలో కిందకు పడిపోయింది. 6 మ్యాచ్లు 5 ఓటమితో కింద నుండి 2వ స్థానంలో ఉంది. వీరికంటే కింద ఢిల్లీ క్యాపిటల్స్ ఒకరే ఉన్నారు. శుక్రవారం ఢిల్లీ జట్టు లక్నోకు తడపలసి ఉంది. అందులో పాకిస్తాన్ విజయం సాధిస్తే ఆర్సీబీ అట్టడుగు చేరుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీలో ఎంతమంది ఆర్సీబీ లవర్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.